హాయ్ అండి. మేమైతే అరుణాచలం వెళ్ళామండి. కార్తీక మాసంలో అరుణాచలంకి చాలామంది భక్తాదులు వెళ్తూ ఉంటారు. సో మేము కూడా అలానే వెళ్ళామండి. మేమైతే మా అమ్మ, మా నాన్న, మేము ఫ్యామిలీ కలిసి వెళ్ళామండి. సో చాలా మంచిగా అనిపించింది. సో ఇలా వెళ్ళిన తర్వాత మేమైతే గిరి ప్రదర్శన కూడా చేసామండి. గిరి ప్రదర్శన చాలా 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 బాగా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఎవరైనా కానీ గిరి ప్రదర్శన ఈజీగా చేసేయచ్చు. కానీ గిరి ప్రదర్శన చేసే ముందు మనం టెంపుల్ ముందర ఇలా దీపం అయితే వెలిగించాలండి. మేము కూడా అలానే దీపం ఇలా స్టార్టింగ్లో వెలిగించి తర్వాత కూడా వచ్చిన తర్వాత కూడా ఇక్కడే సేమ్ ప్లేస్లో వెలిగించాలండి. అలా వెలిగించినట్లయితే మన గిరి ప్రదర్శన అనేది కంప్లీట్ అవుతుంది పూర్తిగా. సో ఇలా మనం ఏదైనా కానీ కోరుకొని మనం అరుణాచలానికి వెళ్ళి మనం దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు చాలామంది. మనకైతే ఇలా అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మనకి ఎంత మంచిగా అనిపిస్తూ ఉంటుంది, మనసుకు అనేది హాయిగా అనిపిస్తూ ఉంటుందండి. చాలా 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 మంచి ఎక్స్పీరియన్స్ అండి అరుణాచలం. వెళ్ళని వారు ఎవరైనా ఉన్నారు అంటే కంపల్సరీ వెళ్ళండి, దర్శనం చేసుకోండి. మేమైతే అలా అయిపోయిన తర్వాత గిరి ప్రదర్శన అనేది కూడా స్టార్ట్ చేసాము. ఇలా గిరి ప్రదర్శన అవుతుండగా 8వ లింగం దగ్గర మోక్ష మార్గం అనేది వస్తుందండి. మోక్ష మార్గంలో మనం కంపల్సరీ వెళ్ళి వస్తే మనకి మోక్షం అనేది ప్రసాదిస్తారు అని చెప్తారండి అక్కడ జనం. సో ఇలా మనం ఇలా మోక్ష మార్గాన్ని కంప్లీట్ చేసుకొని తర్వాత మనం ఫైనల్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి దీపం పెడితే మన గిరి ప్రదర్శన అనేది కంప్లీట్ అవుతుంది.